ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 2030 నాటికి ఐపీఎల్ ప్రపంచ క్రీడా రంగంలో ఎన్బి, ఎన్ఎఫ్ఎల్ వంటి దిగ్గజ లీగ్లతో సమానంగా నిలుస్తుందని మోదీ అంచనా వేశారు. అంతేకాకుండా టాప్ ఆటగాళ్లు ఒక్కో సీజన్ కు 130 నుంచి 150 కోట్ల వరకు సంపాదిస్తారని అతడు జోస్యం చెప్పాడు. లలిత్ మోదీ తాజాగా మాట్లాడుతూ ఒక్కో ఫ్రాంచైజీకి 125 కోట్లుగా ఉన్న ప్లేయర్ పర్స్ విలువ రాబోయే 4 ఏళ్లలో 7 రెట్లకు పైగా పెరగనుందని అతడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతోంది. ఫ్రాంచైజీలకు ఆటగాళ్లపై ఖర్చు చేయడానికి ఒక నిర్దిష్ట మొత్తం ఉంటుంది. ప్రస్తుతం పర్స్ విలువ 125 కోట్లుగా ఉంది. కానీ 2030 నాటికి ఈ మొత్తం ఏకంగా $100 మిలియన్ అంటే సుమారు 932 కోట్లకు చేరుకుంటుంది. దీంతో సీజన్ లో 16 మ్యాచ్లు ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒక్కో మ్యాచ్ కు $1 మిలియన్ చొప్పున పారితోషికం అందుకుంటారు. అంటే మొత్తంగా 16 మ్యాచ్లకు సుమారుగా 140 నుంచి 150 కోట్లు దక్కనుంది అని లలిత్ మోదీ పేర్కొన్నాడు. ఈ భారీ మొత్తాన్ని అందుకునే సత్తా ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్లుగా 2 యువ ఆటగాళ్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకరు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాగా మరొకరు ఇంగ్లాండ్ యంగ్ క్రికెటర్ జాకబ్ బేతెల్. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ము లేపుతున్నాడు. తన సంచలన బ్యాటింగ్ తో బుమ్రా, హెజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లకు సైతం వైభవ్ చుక్కలు చూపించాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన వైభవ్ 263.16 స్ట్రైక్ రేట్ తో 200 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ వైభవ్ ను విడిచిపెడితే అతడిని భారీ ధరకు దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.